ప్రతి ఒక్క స్కామ్ను ఓపెన్ చేస్తా, ప్రతి ఒక్క కరప్షన్ను ఓపెన్ చేస్తా, ఏవైతే క్రైమ్స్ మహిళల పట్ల జరిగినాయో వాటన్నిటి మీద ఆరాధిస్తా, ఆవిరి చేస్తా నా కొడుకులను అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడిండు. మీకు జైల్ పాలిటిక్స్ అని అనిపిస్తుంది ప్రతిపక్షాలకు. కాకపోతే మినిస్టర్ ఉండని, ఆడ వాచ్మెన్ అని ఉండని, ఎవడన్నా ఉండని, కరప్షన్ చేసిండా వాడు ఖచ్చితంగా జైలు పోతాడు. వాడు బీజేపీ ఓడా ఆవిడ పక్కకు పెట్టు అని చెప్పి క్లియర్ కట్గా జీరో ఇమ్యూనిటీ నరేటివ్ దేశ ప్రధాని చెప్పిండు. గ్యారంటీ నంబర్ 5లా ఈ చొరబాటుదారుల గురించి మాట్లాడి రెఫ్యూజీలకు హక్కులు ఇస్తా, కాకపోతే చొరబాటుదారులను తరిమి కొడతా అని చెప్పి ఒక ఐడియాలజికల్ మాట మాట్లాడిండు దేశ ప్రధాని. నిజంగా చెప్పాలనంటే ఒక ఐడెంటిటీ ఆర్ ఇండివిజువల్ పాలిటిక్స్కి నేషనల్ ఐడెంటిటీ అననే ముచ్చటనే కదా నిజంగా చెప్తే. ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఈ 5 గ్యారంటీలు వీడికి ఆగిపోయిందా అని అంటే, గ్యారంటీ నెంబర్ 6 and 7 కాడికి వస్తే మిడిల్ క్లాస్ను ఉద్దేశించి మాట్లాడి శాలరీలు, పెన్షన్స్, ఇంకా ఎకనామిక్ రిలీఫ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏందనంటే, ఇవాళ గుర్తుపట్టాల్సింది 90 లక్షల మందిలా ఈ 389 మంది పిల్లలు పుట్టిరటరా ఆయనకి. కరెక్టా రాంగా? ఇది ఎట్లా కన్నాడొచ్చురా? ఇది నిజమా అబద్ధమా? మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చి నువ్వు గిరీష్ అన్నాడు. 6 గ్యారెంటీలు చెప్పిన ఆ దేశ ప్రధాని. మళ్ళీ నాకు ఇది గుర్తొస్తుంది. ఇది నాకు టిక్ 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 అని మెదులుతాను. 300 ఎట్లా కంటారా? ఎట్లా కంటారు? అరే నీ అదే పని చేసినా ఎట్లా కంటారా? వీడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఫస్ట్? ఇవన్నీ బయటికి తీయాలి జర. నేను నిజంగా ఇలా రీసెర్చ్ చేద్దాం నవీన్, జర సీరియస్గా చెప్తున్నా. ఈ ఏం సిగ్నల్ ఇస్తున్నది అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉన్నది. ఇవాళ ఈ డేటా ఇంటిగ్రిటీ ఏంది కథ? ఇప్పుడు 90 లక్షల మందిని పోయినరంటే ఇన్ని రోజులు ఎట్లా నడిచిన ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇట్లా అన్నీ చెప్పి ఒకటి వస్తుందా రాదా? ఈ పొలిటికల్ నరేటివ్ ఏంది అని చెప్పి ఒకటి వస్తుందా రాదా? ఇప్పుడు ఈ బిగ్గర్ పిక్చర్లా బెంగాల్లా భారత్ యొక్క ఫ్రేమ్ కనబడుతుంది ఫ్రెండ్స్. భారత్ ఫ్రేమే కనబడుతున్నది. ఇలా బెంగాల్లో ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ కావాలా, స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ కావాలా, నేషనల్ సెక్యూరిటీ అలైన్మెంట్ రావాలా. వెస్ట్ బెంగాల్ మళ్ళా భారతావని భాగమే అని అన్నట్టు తెలవాలా. కొంతమంది చాలా మాట్లాడారు కదా డెమోగ్రఫిక్ చేంజ్ అని.